हाई फ्रेंड्स अंदरिकी जय श्रीराम जय श्री गणेश अंडी। सो मुंदुगा मीकु मी कुटुंब सभ्युలందరికీ विश यू हैप्पी शिव मन श्रीरामनवमी अंडी। सो अंदरू बागुंडाली अंदुलो మనం ఉండాలండి। సో ఈ రోజు వీడియో బ్లాగ్ ఏంటంటే మన నాగుల్లో సీతారాముల దేవుల విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ విగ్రహాలకే ఈ బ్లాగ్ అండి। సో వాటికి సంబంధించిందే ఇలా రోడ్ల పైన అమ్ముతారు కదా, చాలా చక్కగా ముద్దుగా చాలా అద్భుతంగా ఉన్నాయండి। సో నిజంగా చెప్పడం కాదు, మాటలు కాదు, మీరు వచ్చి చూసి విజిట్ చేసి చాలా టెంపుల్స్లో విగ్రహాలు అనేది తీసుకుపోయి సీతారాముల కళ్యాణం చేస్తారు కదండి। చాలా లో బడ్జెట్లో చాలా అద్భుతంగా చాలా వేరే లెవెల్లో అయితే ఉన్నాయి। సో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడాల్సిన అవసరం, ప్లీజ్ సపోర్ట్ చేయండి। అండ్ చాలా అద్భుతంగా కూడా ఉన్నాయండి విగ్రహాలు, ఒక వేరే లెవెల్లో కూడా ఉన్నాయి। సో వచ్చి చూసి విజిట్ చేసి కొనుక్కొని వెళ్ళాల్సింది కోరుతున్నాను। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। हाई फ्रेंड्स अंदरिकी जय श्रीराम जय श्री गणेश अंडी। सो मुंदुगा अंदरिकी अड्वांस हैप्पी श्रीरामनवमी। अंदर बागुंडाली अंदुलो మనం ఉండాలండి। సో ఇక్కడ ఈ రోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనకు విగ్రహాలండి। సో ప్రతి ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అయినా సరే ఒక సంవత్సరం వచ్చే ప్రతి దీపావళి కావచ్చు, మనకు గణేశుని చతుర్థి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, చాలా ఫెస్టివల్స్ ఎక్సెట్రా వచ్చే మన ఫెస్టివల్స్లో మనకు నాగుల్లో ప్రతి ఒక్క విగ్రహం A to Z మనకి ఏ ఫెస్టివల్ కావాలంటే ఆ ఫెస్టివల్కు ప్రతి ఒక్క విగ్రహాలు అయితే దొరుకుతాయండి। సో ఇవైతే మనకు టీవీ ముందర షోగా ఎలిఫెంట్స్ కానివ్వండి, జిరాఫీ కానివ్వండి, ఇవన్నీ షో పెట్టేవివ్వండి ఇవన్నీ। సో ఇక్కడ శివపార్వతులు చూసుకోవచ్చు, మన గణేశుని కూడా చాలా అద్భుతంగా ఉంది, అండ్ సిద్ధి బుద్ధి కూడా। సో ఈరోజు తీనే కారణం పాయింట్ ఏంటంటే శ్రీరామనవమి రేపే కాబట్టి ఈరోజు మనకు ఈ విగ్రహాలు అనేది చాలా బిజీగా, అంటే ప్రతి టెంపుల్లో వెళ్ళి ఈ విగ్రహం తీసుకుపోయి శ్రీరామనవమి అనేది కార్యక్రమం అయితే చేస్తారండి। సో ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు కాబట్టి ఇక్కడ అయితే మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ చాలా లుకింగ్ వేరే లెవెల్లో కూడా ఈ పీస్ అయితే దొరుకుతుంది। సో దీనికోసమే మీకు వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి వచ్చానండి। సో రాముడు, లక్ష్మణుడు, సీతామాదేవి, హనుమంతుడు 4 పీసెస్ కలిపి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి చూడండి। కలర్లు కూడా వేరే విధంగా ఉన్నాయి। ఇక్కడ నుంచి చూస్తే అక్కడ దాకా ఎండింగ్ దాకా ఉందండి। సో అవన్నీ చూపిస్తాను ఈరోజు మీకు, చూసి నచ్చితే వచ్చి కొన్ని అందరు చక్కగా పూజ చేసుకొని పూజ చేసిన వాళ్ళకి 10 కాలాలు చల్లగా ఉంటారని చెప్తారు చూడండి జోడితోటి। సో ఈ స్వామివారిని మనం సీతారాములను పూజించుకుంటేనే మనకు చాలా అద్భుతంగా ఉంటుందండి। సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను పదండి। అండ్ సో గైస్ ఇక్కడ చూస్తారు కదా, అక్కడైతే చిన్నవి ఉన్నాయి కాబట్టి ఒక 1 ఫీట్స్ ఉన్నాయి, ఇక్కడైతే 2.5 ఫీట్స్ మధ్యలో ఉన్నాయండి। సో కలర్ కూడా ఒక వేరే లెవెల్లో చాలా అద్భుతంగా ఉంది, అండ్ ఇలా చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి। సో ఇక్కడ కూడా వేరే కలర్ ఉంది, అక్కడ కూడా వేరే కలర్ ఉంది, కలర్లు కూడా చూసుకోవచ్చు। సో ఇక్కడ ఎన్ని కలర్లు ఉన్నాయో చూసుకోవచ్చు గైస్ మనము। చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా మోడల్స్ స్టైల్స్ కానీ ఏం లేదు కానీ ఒకటే మోడల్, కాకపోతే కలర్స్ అలాగే ఉన్నాయి। ధోతి కలర్ కానివ్వండి, మనకు రంగు కలర్ కానివ్వండి, A to Z మొత్తం చూసుకోవచ్చు। సో రీజనబుల్ ప్రైస్ ఈ జోడీ వచ్చేసి అంటే 4 పీసెస్లు కలిపి 2500 అంటే చాలా తక్కువలో దొరుకుతుంది, అండ్ చాలా రీజనబుల్ ప్రైస్। సో మనము తెలుసుకొని చాలా చోట్ల అమ్ముతారు కదండి, సో తెలుసుకోండి, తెలుసుకే వచ్చి కొనుక్కోవచ్చు। సో ఎంత అద్భుతంగా తక్కువగా దొరుకుతుందంటే అంత తక్కువగా దొరుకుతుందండి। సో మీరు మాత్రం మిస్ అవ్వకుండా వచ్చి బుకింగ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను। బుకింగ్ కాదండి, రేపే శ్రీరామనవమి కాబట్టి వచ్చి తీసుకొని కొనుక్కోవచ్చు। సో ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఎంతమంది వచ్చి బుకింగ్ చేసుకుంటారో తీసుకొని వెళ్ళిపోతారో, ఎందుకంటే చాలా టెంపుల్స్లో ఈ సీతారాముల కళ్యాణం అనేది చాలా రంగరంగ వైభవంగా జరుగుతుందండి। సో చూసుకోవచ్చు ఇక్కడ సీతమ్మాదేవి గ్రీన్ కలర్ శారీ, అక్కడ రెడ్ కలర్ శారీ, సో స్వామివారు కూడా గ్రీన్ కలర్ పంచ, ఇక్కడ ఎల్లో కలర్ పంచ, ఇక్కడ పింక్ కలర్, అక్కడ ఆరెంజ్ కలర్, ఇలా కలర్స్ చాలా ఉన్నాయి। సో ఇక్కడ ప్యాకింగ్ అయిపోయింది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము చూసుకోవచ్చు గైస్ ఎంత చిన్నగా ఉన్నాయో విగ్రహాలు, బుజ్జిగా ముద్దుగా ఎంత అద్భుతంగా ఉన్నాయో। నిజంగా వేరే లెవెల్లో మన ఆర్టిస్టులు కళాకారులు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే మనకు ఇంత షోడ్గా చేసి చూపించి ఇంత రోడ్ మీద చేసి అమ్ముతారు, చూస్తారు కదా ఎంత చక్కగా అమ్ముతారు। సో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంది। సో అక్కడ చాలామంది వచ్చి అన్నవాళ్ళు కూడా కొనుక్కొని వెళ్ళిపోతారు దారుణపూర్వంగా। సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, సో ఇక్కడ ఏ విగ్రహాలు ఉన్నా కూడా కానీ అదే ప్రైస్ అంట అండి। సో చూసుకోవచ్చు, అండ్ ఇక్కడ చూస్తారు కదా గైస్ బ్యాక్ డ్రాప్లో మనకు బ్యాక్ సైడ్ కూడా సో బ్లాక్ కలర్ ఉంది, ఇక్కడ వైట్ కలర్। సో ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్లో కూడా ఇక్కడ రెడీగా చేసి పెట్టి మనకు అమ్ముతారండి। సో ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ చిన్న విగ్రహాలు కూడా కావాలన్నా కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి, పెద్ద విగ్రహాలు కావాలన్నా పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ। సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్ ఎంత అద్భుతంగా ఉందో, చాలా తక్కువ ప్రైస్ అంటే తక్కువ ప్రైస్। సో వైట్ కలర్లో కూడా ఒక వేరే లెవెల్లో మెరుస్తుందంటే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో। సో ఇక్కడ కూడా గోల్డెన్ కలర్, సో బంగారం లెక్క కనబడాలంటే కూడా ఉందండి। సో ఇద్దరు మనుషులు కలిసి సీతమ్మాదేవిని వేరే ఇంటికి రామాయణని వేరే ఇంటికి తీసుకుపోయి అందరు కలిసి ఒక చోట ఒక టెంపుల్ అనేది ఈ కళ్యాణం అనేది చేస్తారండి। సో ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ అక్కడ కూడా ఉంది। సో ఇక్కడ నుంచి చూస్తే మనకు నాగుల్ మెట్రో స్టేషన్ దాకా ఉందండి, అవతల సైడ్ కూడా చాలా ఉన్నాయి। సో చూస్తారు కదా
చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అండ్ చాలా లుకింగ్ కూడా ఉంటాయి. ఏ ఫెస్టివల్ అయినా మన దీపావళికైనా ఇక్కడ దీపాలు వెలిగించే మనకు దీపంలు అనేవన్నీ దొరుకుతాయండి. వినాయక చవితికి కూడా మనకి ఇక్కడ గణేశులు దొరుకుతారు. సో శ్రీరామనవమి రోజు కూడా మనకు బుద్ధిగా ఎంత మంచిగా విగ్రహాలు అయితే దొరుకుతున్నాయి చూడండి. సో నిజంగా ఒక వేరే లెవెల్లో కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. సో మీరు మాత్రం వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ వాళ్ళు 2500 అంటారు కానీ ఇంకా చాలా తక్కువగా ఇస్తారు. సో వచ్చి చూసి రీజనబుల్గా మీకు నచ్చితే వచ్చి చూసి కొనుక్కోనండి. సో ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అడ్వాన్స్. సో అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ అండి. సో అందరు కామెంట్ చేయాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో రేపు ఫెస్టివల్ అని చెప్పేసి ఈరోజు చాలామంది వచ్చి కొనుక్కొని పోతారండి. సో రేపటి లోపల మనకి ఇవేవి కొనబడవు, చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకుని వెళ్ళిపోతారు అన్న వాళ్ళు ఎవరైనా సరే. సో అందరూ మంచిగా చక్కగా పండుగ చేసుకోవాలండి. సో అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, జై శ్రీ సన. థ్యాంక్ యూ గైస్. సారీ తప్పుగా ఏమనుకోకండి. సో అందరు సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.